అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాగునీరుపై ఐ న్యూస్ ప్రసారం చేసిన కథానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. పి గన్నవరం మండలం నంకల గన్నవరం గ్రామంలో మంచినీళ్ల కుళాయిల నుండి మురుగునీరు రావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యంపై ఐ న్యూస్ ను కథనం ప్రసారం చేసింది. ఐ న్యూస్ ప్రచారం చేసిన కథనానికి అధికారులు స్పందించి మంచినీరు స్టోరేజ్ ట్యాంకును హుటాహుటిన శుభ్రపరిచి ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేశారు. ఆదివారం పి గన్నవరం మండలం నంకల గన్నవరం గ్రామంలో కుళాయిల ద్వారా మురుగునీరు వచ్చిందని చెప్పి ఐ న్యూస్ లో ఒక వార్త పబ్లిష్ న్యూస్ టెలికాస్ట్ అవ్వడం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు మరియు ఎంపీడీఓ గారు మరి మా దృష్టికి విషయం రాగానే ఇమీడియట్ గా ఆ యొక్క నంకల గన్నవరం ప్రాంతాన్ని వెళ్ళి అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ నిజమే అక్కడ ట్యాంక్ నుంచి మురికి రావడం అనేది వాస్తవాన్ని గ్రహించడం జరిగిందండి. ఇమీడియట్ గా తక్షణ చర్యల్లో భాగంగా ట్యాంక్ లో ఉన్నటువంటి నీరంతా కూడా కింద దింపేసి ట్యాంక్ ని మరొకసారి అంటే ట్యాంక్ అని 20 days అని చెప్పి ఉన్నారు స్థానికంగా ఉండే సెక్రటరీ వాళ్ళు. మరొకసారి ట్యాంక్ ని శుభ్రంగా వాష్ చేయించి మళ్ళా వాటర్ ని మన ఏదైతే సిపిడబ్ల్యూ స్కీమ్ పి గన్నవరం నుంచి మారుతుందో వాటర్ మరొకసారి వాటర్ ఎక్కించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ మరియు ఎంపీపీ, స్థానిక ప్రజలు ఎవరైతే ఫిర్యాదు చేసి ఉన్నారో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడికి సమావేశపరిచి వాళ్ళ సమక్షంలో మళ్ళా నీరు విడిచిపెట్టి వాళ్ళ సమక్షంలో నీటిని. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాగునీరుపై ఐ న్యూస్ ప్రచారం చేసిన కథనానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో మంచినీళ్లు కుళాయిల నుండి మురుగునీరు రావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఐ న్యూస్ ప్రచారం చేసిన కథనానికి అధికారులు స్పందించి మంచినీరు స్టోరేజ్ ట్యాంకును హుటాహుటిన శుభ్రపరిచి ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరును సరఫరా చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే సహజంగా పి గన్నవరం మండలం నంకల గన్నవరంలో కుళాయి నుండి మురుగునీరు వాటర్ వస్తున్నటువంటి అంశంలో మాకు మంచినీరు ఇవ్వండి మహాప్రభు అంటూ ఐ న్యూస్ లో నిన్న ఒక బాధితులకు సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి ఒక వార్తను మనం ఐ న్యూస్ లో ప్రచారం చేయడం జరిగింది. ఇదే అంశంలో పి గన్నవరం నియోజకవర్గంలో వైరల్ కావడం, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి సురభరాజు, గ్రామ సర్పంచ్ రామకృష్ణ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ మురుగునీటి సమస్య అనేది ఉందని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని మనం ఎక్స్క్లూజివ్ గా చూపించడంతో దీని మీద ఈడబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం జరిగింది. వెంటనే కూడా వాటర్ ట్యాంక్స్ ను క్లీన్ చేయించి వాళ్ళ గ్రామంలో మంచినీరు అంటే పారిశుద్ధమైనటువంటి శుభ్రమైనటువంటి నీరును కుళాయిల ద్వారా గ్రామానికి అందించడం జరిగింది. జే కళ్యాణ్ వెంటనే చక్రవర్తి స్పందించి ఈ ఐ న్యూస్ కథనం మీద ప్రచారం చేసినటువంటి అంశంలో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శితోనూ అదేవిధంగా గ్రామ సర్పంచ్ తో మాట్లాడి దగ్గరుండి పనులు చేపించి మంచినీరు అయితే గ్రామస్తులకు అందించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో 5 రోజుల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. చాలా వరకు మురుగునీరు ఏర్లై పారుతుంది. ఇలాంటి సందర్భంలో డ్రైనేజీలు కూడా మురుగునీరులో కలుస్తూ ఉండడం పట్ల కలుషితం అయితే ఖచ్చితంగా గ్రామంలో వైరల్ ఫీవర్స్, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అనారోగ్య బారిన పడితే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ మురుగునీరు మాకొద్దు, మంచినీరు ఇవ్వండి అని చెప్పి గ్రామస్తులు ఐ న్యూస్ ను ఆశ్రయించడంతో దీన్ని మనం నిన్న ఫోకస్ పెట్టడం జరిగింది. ఇదే అంశం మీద స్పందించినటువంటి అధికారులు వెంటనే మంచినీటి సదుపాయాన్ని కల్పించడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఐ న్యూస్ కి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. రైట్, థాంక్యూ గణేష్.